స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్ను సందర్శించిన సీఎం చంద్రబాబు అక్కడ రైతులతో మరియు పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్యానవన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. Thank you. How are you? MD APGBC Corporation. Okay. Randy, please come. ఎంత పట్టింది నెక్స్ట్ టైం? 67 సెంట్లు ఉంది సార్ ఇది. ఇట్లా కొద్దిగా ల్యాండ్ ఉంది సార్ ఇస్తే 67 సెంట్లు. 67 క్లస్టర్ ఇక్కడ లోకల్ క్లస్టర్. నాగిరెడ్డి అని యూనిట్ మీరు పురుషోత్తం రెడ్డి చైర్మన్ మొత్తం 16 వార్డులకు అర్బన్ మొత్తం రండి రండి. ఓకే టోటల్గా 0.6 acres సార్. దీనికి డిజైన్ సార్ ప్లాజాస్ మొత్తం కూడా సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేటివ్ కింద మనం రీసైకిల్డ్ మెటీరియల్ వేస్టేజ్ మెటీరియల్తో చేస్తున్నాం సార్. ఇది రీసైకిల్డ్ టైల్స్, ఈవెన్ గజీబోస్, ఈవెన్ మన ఆర్ట్ స్కల్ప్చర్స్ అన్నీ కూడా రీసైకిల్డ్ మెటీరియల్ మనం సర్క్యులర్ ఎకానమీ మోడల్ ట్రిపుల్ మోడల్లోనే వెళ్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఇది జయరాజ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి సార్ మనకు ఒక 1 monthలో చేయడానికి ప్లాన్ చేస్తాం. 1 month చేస్తారా? అంటే వాళ్ళు కూడా మీరు చేయకుండా మాకు కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. వై కాంట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మెయింటెనెన్స్ కూడా మీరే చేస్తే ఏంటి? చెయ్యాలి, ఎందుకంటే మెయింటెనెన్స్ చేస్తేనే అది. అందుకనే వాళ్ళకే అప్పచెప్పేయండి. మెయింటెనెన్స్ కూడా ఆ బోర్డు ఉంది కాబట్టి వాళ్ళే చేస్తారు. నీట్ గా ఉంటుంది. రెగ్యులర్ గా మీరు అప్పటి పార్క్ తయారు చేయండి. ఎవరు వచ్చినా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా కూర్చోవడానికి అవసరం 10 రూపాయలు ఎక్కువ పెట్టుకోండి. నాకు మోడర్న్ లో ది బెస్ట్ చిల్డ్రన్ పార్క్. యు వర్క్ ఇట్ అవుట్. రండి మీరు నారాయణ గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అందరూ ఎంపీలు అండ్ ఆఫీసర్స్. జయసూర్య ముందుకురా, అట్రా అప్పకరా అప్ప కూడా రండి. ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి. కొంచెం వెనక్కరండి. నువ్వు మరీ ముందుకు పోయావనుకో వీళ్ళు వారు. ఓకే, దెన్ కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ 2 months time? 2 months to 2.5 months, whatever it may be. Maximum we will take whatever speed we can do. We will do. You complete we will it. have our own horticulture. మంచి ఆర్కిటెక్ట్ పెట్టి యూ కంప్లీట్ ఇట్. Yes. ఓకే. రండి రండి. ఓం శరవాణం భవతి సంవత్సరాయ శేవేంద్రియే ప్రతిష్టతే ధనం వసుం వసుపుత్రాం శత సంవత్సరం దీర్ఘమాయుః. పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సార్ స్వయంభూగా తెలిసారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. ఇట్లా లోకల్ వాళ్ళు రండి, ఇట్లా ముగ్గురు అందరు లోకల్ రండి. ఎమ్మెల్యే, ఎంపీ, లోకల్ వాళ్ళు, వీళ్ళు పార్క్ వాళ్ళు రండి ఇక్కడికి. రామ్, ఎంపీని కూడా రమ్మనండి. రండి ఎంత రండి. ఓకే, మీరందరూ ఊడుకోండి. పట్టుకోండి, వదిలే. నువ్వు అరగబో.
ఓకే, ఏమేం ప్లాంటేషన్ పెట్టాలో పెట్టి నీట్ గా లేఅవుట్ చేసుకొని ఈ వర్క్ ఇట్ అవుట్. కొన్ని మోడల్ తెప్పించారు సార్. ఒకటే దారి పెడుతున్నారా రెండు? నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దానికి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గర కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని
తెల్లవారితో ఫస్ట్ అవర్ లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు గాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈ రోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం, కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరసమ ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్. అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని. దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు, శిష్యులకంతా కూడా తత్వ బోధ చేస్తూ. ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి, గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు, కాబట్టి ఇది నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, నిర్మోహమాటంగా మాట్లాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి, ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి, కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు. ఆ నుంచి గదిలో నుంచి వెళ్లిపోతారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది, వీడికి నేను బట్టలు ఇచ్చా, ఒకసారి కనుక్కోవాలి, ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు. కొన్ని రోజుల తర్వాత పిలిస్తే నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏంటి కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటి అని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువు గారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైన వాడు. శిష్యుడు అంటాడు, గురువు గారు నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది, నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతం తీసుకొని కిటికీకి కట్టనగా కట్టాను గురువు గారు అని చెప్తాడు. అప్పుడు గురువు గారు అడుగుతారు, నువ్వు దానికి కట్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన
కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం. ఒత్తులు తయారు చేశాను. ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు. అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఒక 3 డ్రోన్లు ఇప్పిస్తున్నాం సార్. మన క్వశ్చన్ డ్రోన్ కింద రీసెంట్ గా అయిన డ్రోన్ లాంచ్ అయిన డ్రోన్స్ అనేది ప్రెషన్ అగ్రికల్చర్ కోసం మనం వాట్సాప్ యాప్ చేస్తాము. మన ద్వారా లాంచ్ చేద్దాం. ఈ రోజు 3 డ్రోన్స్ ఇస్తున్నాం. 5 డ్రోన్లు ఇస్తున్నాం 5 మందికి. నీళ్ళగా బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. 4 ఊళ్ళు రాటుతోటి భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు సార్. అంతకుముందు మీరు కోడుమూరుకు వచ్చారు సార్. మీటింగ్ లో చిన్న చెరువు ఆగదని చెప్పారు సార్ మీరు. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఫ్లాట్ అయిపోయి నాది 10 ఎకరాల కింద ఎండిపోయింది సార్. ఎక్కడ ఇది ఏ కాన్స్టిట్యూన్సీ మీ లాస్ట్ గ్రామం ఇది ఒకసారి తీసుకోండి, నేను మాట్లాడతాను. ఏం చేయాలి వర్కౌట్ చేయండి. 8,500 ఎకరాలు లాస్ట్ ఖరీఫ్ లో చేశాను. వాట్ ఈస్ ది ఇంపాక్ట్, వాట్ ఈస్ ది కాస్ట్ సేవింగ్ ఫర్ ఏకర్? చేసిన 5,000 ఎకరాలు చేశాను. జరిగింది మళ్ళీ మంచిది వస్తుంది చెప్పండి. సార్ డ్రోన్ ద్వారా నేను ఉపాధి పొందుతున్నా సార్. దాని ద్వారా నిరుద్యోగ సమస్య మనకి ఇబ్బంది. ఎన్ని ఎకరాలు చేసావు? సార్ నేను మామూలుగా ఇయర్కి 2,000 దాకా చేస్తున్నా సార్. 2,500 ఎకరాలు చేస్తున్నావు. ఏం పనులు చేస్తున్నావు సార్? మొక్కజొన్నకి, వరికి, ఏమి అప్లికేషన్లు ఏమేం చేస్తున్నావు? యూజ్ కేసెస్ స్ప్రే ఒకటే సార్. స్ప్రే ఒకటే చేస్తున్నావు. దీనివల్ల ఏంటి లాభం ఏంటి సార్ రైతుకి? దీనివల్ల అతను ఎక్కువ కష్టపడకుండా దానికి ఎంత దెబ్బతిన్న రైతుకి ఎంత లాభం వస్తుంది? ఎంత వస్తుంది? మనకి 30% అతనికి మందు కూడా ఆదా అవుతుంది సార్ దాని రైతుకి. దాని ద్వారా వాడడం వల్ల మనిషి తక్కువ టైంలో ఎక్కువ మందు కొడుతుంది సార్. ఇది డ్రోన్ సార్. 100% 40% మిగులుతుంది సార్ డ్రోన్ ఫర్టిలైజర్ కాస్ట్. ఇక్కడ 260 ఇది నానో సార్. ఇది నానో అయితే 225కి వస్తుంది. ఓవరాల్ అయితే 1 ఎకరా మీద మిగులుతుంది సార్. ప్యాడీని బట్టి మారుతుంది సార్, కాపుని బట్టి మారిపోతుంది. ఇది ఒక కేసాలజీ చేశాను సార్. 1,20,000 ఏంటి గ్రాస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ నెట్ ఇన్కమ్ ఫర్ ఎకరా? ఎకరా క్యాలిక్యులేట్ చేశాను సార్. 1 ఎకరా క్యాలిక్యులేట్ చేశాను. 1 ఎకరాకు అంత అవుతుంది? అంత అతనికి సేవింగ్ కాదు సార్. ఇది యాక్చువల్గా 2 లక్షలు ఇన్కమ్ సార్. ఒక నెల ఇన్కమ్ సార్ నీకు వచ్చేది. ఒక నెలకు ఇన్కమ్ ఇతనికి వస్తుంది. అది ఒక రైతుకి ఎంత వస్తుంది? రైతుకి ఇక్కడ ఉంది నెక్స్ట్ దాంట్లో. ఇది మందు కొట్టడం వల్ల అతనికి ఏమిటంటే మందు సేవ్ అవుతుంది సార్. అతను ఆరోగ్యపరంగా అవుతుంది, బాగానే ఉంది. అతనికి ఏం ఆదాయం ఎంత సేవ్ అవుతుంది? స్పేస్ తక్కువ పడుతుంది సార్. అతనికి మందు తక్కువ వాడడం పడుతుంది. ఓవరాల్ గా ఒక సీజన్ లో అతనికి ఎంత లాభం వస్తుంది? సార్ అతనికి స్ప్రేయింగ్ కూడా తగ్గిపోతుంది మందు కొట్టడం. అవన్నీ నాకు తెలుసు. నేర్పిస్తా టెక్నాలజీ. నువ్వు చెప్తాను. ఒక 500 అట్లా మిగులుతుంది. ఒక ఎకరం మీద ఒక 500 అట్లా మిగులుతుంది. 4 స్ప్రేయింగ్స్ వేస్తున్నారు. ఒక స్ప్రేయింగ్ తగ్గిపోతుంది. 3 స్ప్రేయింగ్స్ ఇనఫ్. వాట్ ఈస్ ది సేవింగ్? యావరేజ్ గా 3,000 3,000 per acre. ఓన్లీ పెస్టిసైడ్ తగ్గుతుంది. ఓన్లీ పెస్టిసైడ్. సీజన్ కి 2,000 ఎకరాల స్ప్రేయింగ్ జరుగుతుంది. ఈయన ఒక విలేజ్ మొత్తం చేశాడు సార్. 2,500 ఎకరాలు చేశాడు. ఇవన్నీ కూడా ఫోకస్డ్ అప్రోచ్ పెట్టి ఇప్పుడు స్కేలింగ్ కూడా చేసి నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకుంటాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.